హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో హైడ్రా దూకుడు కొనసాగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లోని చెరువులలో ఆక్రమణలు, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను, బఫర్ జోన్లోని అక్రమ నిర్మాణాలను తొలగించడం పైన దృష్టి సారించిన హైడ్రా బుల్డోజర్లను రంగంలోకి దించి కూల్చివేతల పర్వానికి శ్రీకారం చుట్టింది. తాజాగా మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాలలో ఉన్న ఆక్రమణలను తొలగించడానికి రంగంలోకి దిగారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు ఇందులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాలలో సర్వే నిర్వహించి తొలగించవలసిన ఇళ్లకు మార్కింగ్ చేస్తున్నారు. మూసీ ఎఫ్టీఎల్ పరిధిలోని మూసీ రివర్ బెడ్ పరిధిలో ఉన్న ఆక్రమ నిర్మాణాలను గుర్తించి మార్కింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడికక్కడ స్థానికులు అధికారులను అడ్డుకుంటున్నారు. చైతన్యపురి వినాయకులు మూసీ సర్వేకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డగించి తమ ఇల్లు కూల్చవద్దని, తమకు అన్ని రకాల రిజిస్ట్రేషన్లు ఉన్నాయని, ఒకవేళ తాము నిర్మించుకున్నది అక్రమణమని అని అధికారులు గనక గుర్తించినట్లయితే నాడు అమరావతి ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. ఏకంగా ఒక యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు, తన ఇంటిని కూల్చేస్తే సూసైడ్ చేసుకుంటున్నట్లు, చచ్చిపోతానని బెదిరించాడు. ఇక మహిళలు అధికారుల మీద తిరగబడ్డారు. సర్వే చేయొద్దు, వెళ్లిపోండి అంటూ రాజేంద్రనగర్ తహసీల్దార్ సిబ్బందిని, రెవెన్యూ, మున్సిపల్, ఎలక్ట్రికల్ అధికారులను మహిళలు హెచ్చరించారు. మరోవైపు డిఫెన్స్ కాలనీ వాసులు లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో రింగ్ రోడ్డు వద్ద రోడ్డు పైన బైఠాయించి పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. రింగ్ రోడ్ పిల్లర్ 102 వద్ద డిఫెన్స్ కాలనీ, ఆశ్రమ్ నగర్ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేస్తున్నారని ఆందోళనకు దిగిన వారు తమకు న్యాయం జరిగే వరకు అక్కడ నుంచి కదిలేది లేదని తేల్చి చెప్తున్నారు. రోడ్డుకు అడ్డంగా కాలనీ వాసులు బైఠాయించడంతో రాజేంద్రనగర్ నుంచి మేదీపట్నం వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినా అది సత్ఫలితాలనివ్వలేదు. దీంతో తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని కాలనీ వాసులు తేల్చి చెప్తూ నిరసన కార్యక్రమాలను కొనసాగించడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.